Okay. So now the project is PhonePe Transactions Project. ఈ ప్రాజెక్ట్ పేరు ఏంటి అంటే ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ప్రాజెక్ట్ అన్నమాట. సో అసలు ఏంటి సార్ ఈ ప్రాజెక్ట్లో మనం ఏం చేయాలి అని మీరు అనుకుంటే ఇప్పుడే చెప్తాను చూడండి. దాని డిస్క్రిప్షన్ నాకు ఏం కావాలి. ఓకే. సో ఇప్పుడు మీకు నార్మల్గా ఫోన్పేలో మీరు ఓపెన్ చేయగానే ప్లీజ్ ఎంటర్ ది అమౌంట్ అని వస్తుంది. మీరు ఏదో టైప్ చేస్తారో కొడతారో ఎవరో ఒకరికి వెళ్తుంది అమౌంట్. అవును కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఫోన్పే చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఫోన్పే చేస్తున్నారు అని అనుకోండి. ఇప్పుడు నేనేంటి అంటే మీరు నాకు చేసే అమౌంట్ బట్టి నేను మీ ఫోన్పే బ్లాక్ చేయాలా ఉంచాలా అనేది చూస్తానన్నమాట. మీరు నాకు చేసే అమౌంట్ బట్టి మీరు నాకు ఎక్కువ అమౌంట్ చేశారనుకోండి, మీరు నా ఫోన్పేకి మీరు చేయొచ్చు. లేదు తక్కువ అమౌంట్ చేశారనుకోండి, మిమ్మల్ని వెంటనే బ్లాక్ చేస్తాం. దాని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీరు 10 ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. చాలా జాగ్రత్తగా వినండి. నాకు మీరు 10 ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు రోజుకి. ఓకే. మీరు ఒకసారి 35,000 కొడతారో, ఒకసారి 10,000 కొడతారో, ఒకసారి 5,000 కొడతారో, ఒకసారి అలా ఎంతో కొంత డబ్బులు పంపుతూ ఉంటారు. మీరు పంపిన ప్రతిసారి నాకు ఆ డబ్బులొస్తే నేను రిసీవ్డ్ అని చెప్పి నేను మీకు పంపిస్తాను మెసేజ్. సో ఇక్కడ నాకు ఏం కావాలి అంటే ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు మీరు నాకు రోజుకి 10 ట్రాన్సాక్షన్సే చేయాలి. సో ది లిమిట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ 10. 10 ట్రాన్సాక్షన్సే చేయొచ్చు మీరు రోజుకి నాకు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేశారు, 5,000 చేశారు. ఓకే, రిసీవ్డ్ అని ప్రింట్ అవ్వాలి. ఓకే. 10,000 చేశారు, మళ్ళీ రిసీవ్డ్ అని ప్రింట్ అవ్వాలి. థర్డ్ టైం మళ్ళీ 7,000 చేశారు, రిసీవ్డ్ అని ప్రింట్ అవ్వాలి. కానీ మీరు ఫోర్త్ ట్రాన్సాక్షన్ ఏ ట్రాన్సాక్షన్లో అయినా మీరు 1,000 రూపీస్కి తక్కువ అమౌంట్ కొడితే, మీరు ఏ ట్రాన్సాక్షన్లో అయినా 1,000 రూపీస్కి తక్కువ అమౌంట్ కనుక మీరు నాకు ఫోన్పే చేస్తే వెంటనే ఇంకా మీరు నాకు ఫోన్పే చేయడానికి అవకాశం ఉండకూడదు. ఇంకా ఆగిపోవాలి అక్కడితో. ఎప్పుడు ఆగిపోవాలి? మీరు నాకు 1,000 కన్నా తక్కువ అమౌంట్ ఎప్పుడైనా సెండ్ చేద్దామని చూస్తే వెంటనే నేను మీ ట్రాన్సాక్షన్ అప్పుడు ఏమనాలంటే సారీ యువర్ ట్రాన్సాక్షన్స్ హ్యాస్ బిన్ డిక్లైన్డ్ అని చెప్పి రావాలి. సో ఏం రావాలి? సారీ యువర్ ట్రాన్సాక్షన్స్ హ్యాస్ బీన్ డిక్లైన్డ్ అని చెప్పి వచ్చేయాలి. ఎప్పుడు రావాలి? నాకు మీరు ఫోన్పే చేస్తున్న అమౌంట్ 1,000 రూపీస్ కన్నా తక్కువ ఉంటే వెంటనే ఈ మెసేజ్ స్క్రీన్ మీద వచ్చేయాలి. లేదు 1,000 రూపీస్ కన్నా ఎక్కువే కొడుతున్నారు అనుకోండి ప్రతిసారి, అలా మీరు 10 టైమ్స్ దాకా చేయొచ్చు. 10 టైమ్సే చేయాలి. లేదు 6th టైం మీరు 500 కొట్టారనుకోండి, అవ్వకూడదు. ఇంక 6th టైంతో అయిపోవాలి. ఇంకా మీరు ఇక 6th టైంతో ఆపేయాలి. మీరు 6th టైంతో ఆపేసి మీరు నాకు ఎంత అమౌంట్ ఇప్పటిదాకా కొట్టారో అది నాకు ప్రింట్ అయిపోవాలి. మై అకౌంట్ బ్యాలెన్స్ కూడా ప్రింట్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టెల్ యూ అ వెరీ బేసిక్ ఎగ్జాంపుల్. ఫస్ట్ నాకు ఏం ప్రింట్ అవ్వాలంటే ఫస్టే వెల్కమ్ ప్లీజ్ సెండ్ మీ మోర్ దాన్ 1,000 రూపీస్ అని రావాలి. ఫస్ట్ వెల్కమ్ ప్లీజ్ సెండ్ మీ 1,000 రూపీస్ అని రావాలి. తర్వాత ఈ లైన్ ఉంది చూసారా, ఈ లైన్ ఇది రావాలి. ది లిమిట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఈస్ 10. అంటే మీరు 10 ట్రాన్సాక్షన్లు మాత్రమే చేయాలి. 10 సార్లు మాత్రమే టైప్ చేయగలరు, 10 సార్లు మాత్రమే కొట్టగలరు. సో డబ్బులు కొట్టడం అంటే ఎలా సార్ అంటే ఇప్పుడు ఏం అడగాలి అంటే ప్లీజ్ ఎంటర్ ది అమౌంట్ అని అడగాలి. అని అడిగి పక్కన ఒక బాక్స్ రావాలి మనం ఎంటర్ చేయడానికి అమౌంట్. ఓకే. ఫస్ట్ టైం
నేను 2000 టైప్ చేశాను అనుకోండి. 2000 టైప్ చేసి ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొట్టగానే నాకేం ప్రింట్ అవ్వాలంటే అమౌంట్ రిసీవ్డ్ అని ప్రింట్ అవ్వాలి. అమౌంట్ రిసీవ్డ్ అని ప్రింట్ అవ్వాలి. తర్వాత మళ్ళీ సెకండ్ ట్రాన్సాక్షన్ 3000 కొట్టాను అనుకోండి. మళ్ళీ అమౌంట్ రిసీవ్డ్ అని ప్రింట్ అవ్వాలి. తర్వాత థర్డ్ ట్రాన్సాక్షన్‌లో నేను 1000 కాకుండా 500 కొట్టాను. నేను 1000 కన్నా ఎక్కువ కొట్టమంది. కానీ నేను 500 కొట్టాననుకోండి. అప్పుడు నాకేం ప్రింట్ అవ్వాలంటే, సారీ యువర్ ట్రాన్సాక్షన్స్ హాస్ బీన్ డిక్లైన్డ్ అని ప్రింట్ అయిపోయి, ఇంక మళ్ళీ ఇలా రాకూడదనమాట ఇంక. ప్లీజ్ ఎంటర్ ది అమౌంట్ అవి ఏవి రాకూడదింక. ఆగిపోవాలి ఇంక అక్కడితో అయిపోయింది. అది అయిపోయిన వెంటనే నాకేం రావాలంటే లాస్ట్‌లో నాకు మీరు ఇప్పటిదాకా 2 ట్రాన్సాక్షన్‌లు చేశారు. ఫస్ట్ టైమ్ 2000 చేశారు. సెకండ్ టైమ్ 3000 చేశారు. సో, నాకిప్పుడు ఏం రావాలంటే లాస్ట్‌లో మై అకౌంట్ బ్యాలెన్స్ ఈజ్ అని చెప్పొచ్చి, మై అకౌంట్ బ్యాలెన్స్ ఈజ్ అనొచ్చి 5000 రావాలి. అంటే మీరు అప్పటిదాకా ఎంత కొట్టారో అంత. ఆ అమౌంట్ ఇక్కడ రావాలన్నమాట. సో, మీకందరికీ ప్రాజెక్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఎవరికైనా అర్థం కాక అండ్ గుర్తుపెట్టుకోండి. ట్రాన్సాక్షన్ లిమిట్ మాత్రం 10 టైమ్సే. 10 టైమ్సే మీరు ట్రాన్సాక్షన్ చేయగలరు. అంటే 10 టైమ్సే ఇలా రావాలన్నమాట మీకు. ప్లీజ్ ఎంటర్ ది అమౌంట్ అని. ఒకవేళ మధ్యలో 10థ్ టైమ్ దాకా వెళ్ళకుండా ఫోర్త్ టైమ్, ఫిఫ్త్ టైమో గనుక మీరు రూ. 500, రూ. 999 కొట్టారనుకోండి. నాకు నచ్చదు. నాకు రూ. 1000 కావాలి. 1000 లేకపోతే దానికన్నా ఎక్కువ అంతే. దానికన్నా తక్కువ అమౌంట్ చూడను నేను బేసికల్లీ. సో, నాకు మీరు ఎప్పుడైతే తక్కువ అమౌంట్ కొట్టారో మీకు ఇలా వచ్చేయాలన్నమాట. సారీ యువర్ ట్రాన్సాక్షన్ హాస్ బీన్ డిక్లైన్డ్ అని చెప్పి మీకు ఇంకో ఛాన్స్ కూడా ఉండకూడదు. ఇంకో ఛాన్స్ కూడా లేదు. ఇంక డిక్లైన్ అయిపోవాలి. డిక్లైన్ అయిపోయి మై అకౌంట్ బ్యాలెన్స్ ఈజ్ అని చెప్పి నా అకౌంట్ బ్యాలెన్స్ అక్కడ ప్రింట్ అవ్వాలన్నమాట. మీరు ఎప్పటిదాకా ఎంత డబ్బులైతే కొట్టారో అంత యాడ్ అయ్యి ఇక్కడ ప్రింట్ అవ్వాలి లాస్ట్‌లో. సో, దట్ ఈస్ యువర్ ప్రాజెక్ట్. ట్రై ఇట్ ఔట్. ఆలోచించండి. అంటే ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏంటి? సెకండ్ స్టెప్ ఏంటి? థర్డ్ స్టెప్ ఏంటి? మీరు అలా ఆలోచించుకుంటూ వెళ్తే యూ కెన్ డూ ఇట్. ఓకే. సో, ఆల్ ది బెస్ట్ అందరికి. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఐ విల్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.